నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? మైలా వెంకటరామరాజు అండి, చెబ్రోలు మండలం. ఓకే. ఏం చేస్తుంటారు మీరు? మేము వ్యవసాయం అండి. వ్యవసాయం. మరి ఎంత ఎకరాలుంది? మాకు 2 ఎకరాలన్నర ఉందండి. 2 ఎకరాలు. సన్నకారు రైతులు. అయితే మరి గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం అనేది ఇక్కడ ఉంది. వైసీపీ ప్రభుత్వం రైతులకు కావచ్చు, యువతకు కావచ్చు, మరి ఏదైనా ఉపయోగపడింది, లబ్ధి పొందారు ఆయన నుంచి అనుకుంటే ఏం చేస్తారనుకో? రైతులకైతే వైసీపీ ప్రభుత్వంలో గత 4 సంవత్సరాల 10 మాసాల్లో విపరీతమైన నష్టాలు ఈ ప్రభుత్వం వల్లే జరిగినాయి. రైతు భరోసా కేంద్రాలని చెప్పి రైతును దోపిడీ చేసే కేంద్రాలుగా తయారైన రైతు భరోసా కేంద్రాలు. మరి గిట్టుబాటు ధర కల్పిస్తాం, దానికి స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తున్నారు, అది జరగల. ఇవాళకి కూడా 2 తుఫాన్లు వచ్చినాయి 4 సంవత్సరాల్లో. ఒక్క తుఫాను కూడా రైతుకు నష్టపరిహారం చెల్లించిన దాఖలాలు లేవు. ఈ విధంగా రైతుని కుదేలు చేసే నిర్ణయాలు తప్పితే ఈ ప్రభుత్వం రైతుకు ఉపయోగపడే నిర్ణయాలు ఒక్కటి చేయాల. రైతు భరోసా అన్నారు, ఈ ఒక సంవత్సరం 4 నెలలు వేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చి నిధులు వేస్తున్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు వేయట్లా. ఈ విధంగా రైతును దోపిడీ చేస్తూ ఉంది. మరి ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించినప్పుడు రైతుకు నష్టం జరిగితే కనీసం ప్రభుత్వ అధికారులు వచ్చి కనీసం సమాచారం ఇచ్చి రైతుల్ని ధైర్యం చెప్పే పరిస్థితి కూడా లేదు. ఈ శాసనసభ్యులు కానీ ఒక మంత్రి కానీ వచ్చి పలకిచ్చే పరిస్థితి లేదు. రైతులకి మన నీళ్లు అందక, కాలంలో నీళ్ళు లేక, నిత్యం పంట కోతకొచ్చి పొట్ట దశలో ఉండి పంట దిగుబడికి వచ్చే సమయంలో నీళ్లు లేకపోతే రైతులు అల్లాడి రోడ్డు ఎక్కే పరిస్థితి కనీసం ఒక్కడు కూడా వచ్చి పలకిచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ స్థానికంగా ఇక్కడ మాజీ శాసనసభ్యులుగా ఉన్న ధూళిపాల నరేంద్ర కుమార్ గారు రైతులందరినీ గోడు పెట్టుకుంటే ఎస్సీ ఆఫీస్ ముట్టడి చేసి అప్పుడు కాలువల మీద నీళ్లు తెచ్చుకుని రైతులు కాస్త కూస్తో తిండి గింజలు పండించుకునే పరిస్థితి. ఈ విధంగా ఈ ప్రభుత్వం ఈ గత 4 సంవత్సరాలు 10 మాసాలు రైతుని కుదేలు చేసింది. రైతు దోపిడీకి గురయ్యాడని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము. ఇదే సందర్భంగా యువత విషయానికి వస్తే యువతలో ఒక్కరికి కూడా ఉపాధి కల్పించిన పరిస్థితి లేదు. వాళ్ళు 1,00,000 ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ప్రామిస్ చేసి కనీసం 10 ఉద్యోగాలు ఇప్పిన పరిస్థితి. ఒక్క కంపెనీని తీసుకురాలా, యువతకు ఉపాధి లేదు. నిరుద్యోగులుగా ఆ పని బజార్లమ్మని తిరుగుతా ఏమీ పని లేక అల్లాడిపోతా ఉన్నారు యువత. ఇదే సందర్భంలో ఈ పెంబసాని చంద్రశేఖర్ గారు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి వచ్చి యువతకి ఉపాధి చూపిస్తామని చెప్పి మా అందరికి హామీ ఇవ్వడం జరిగింది. అలాంటి స్తోమత, అలాంటి యొక్క శక్తియుక్తులు ఆయనకు ఉన్నాయని చెప్పి ఈ యువతంతా కూడా నమ్మి రేపు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించుకోవడానికి యువతంతా కూడా సిద్ధపడతా ఉంది. ఎందుకంటే చదువుకున్న యువతంతా ఉపాధి లేక అల్లాడిపోతూ ఉన్నారు. ఈ చంద్రశేఖర్ గారు వచ్చిన తర్వాత వారికి యువతంతా కూడా ఒక ఆశగా ఉంది. ఆయన ద్వారా మనం ఏదో లబ్ధి పొందుతాము, ఉపాధి చూపిస్తాను, ఆయన 4 కంపెనీలు తెస్తాడు, అంత స్థితిగా ఉన్న వ్యక్తి అని చెప్పి ఉపాధి చూపిస్తారని చెప్పి యువత నమ్మారు. ఇదే సందర్భంలో ఇక్కడ యువత అంతా కూడా ఈ చేబ్రోలులో ఉన్న గ్రామాలన్నిటి కూడా ఇంటర్నల్గా స్నేహపూర్వకంగా పోటీ పడుతూ ఉన్నాం. చంద్రశేఖర్ గారు ఏ గ్రామంలో అయితే మెజారిటీ వస్తుందో ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంటా అని చెప్పి ఒక మాట అనడం జరిగింది. అందుకని ప్రతి ఒక్కరు కూడా మన గ్రామం మెజారిటీ పోటీలు పడి అలా పెమ్మసాని గారికి మెజారిటీ తీసుకురావాలని చెప్పి స్నేహపూర్వకంగా ఓట్లు ఎక్కువైపోయాలని పోటీ పడుతూ ఉన్నాం. ఆ విధంగా చంద్రశేఖర్ గారికి అఖండమైన మెజారిటీని చేబ్రోలు మండలంలో సంపాదిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. తోట శ్రీనివాసరావు అండి. ఏం చేస్తుంటారండి? వ్యవసాయం చేస్తారా? మరి వ్యవసాయదారులకు కావచ్చు, మరి వైసీపీ ప్రభుత్వం నుంచి గత 5 ఏళ్లుగా లబ్ధి పొందారంటే ఏం పొందారనుకోవచ్చు? వ్యవసాయదారులకి అయితే ఏం లబ్ధి జరగలేదండి గవర్నమెంట్లో. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఏదైనా పంట నష్టపరిహారం కానీ ఏదైనా కానీ ఎంపటినే రిలీజ్ చేసేవాళ్ళు. రైతులకి ఆపదలు వచ్చి విపత్కాలం వచ్చినా ఎంపటినే దానికి సర్దుబాటు చర్యలు చేసేవాళ్ళు. బాబు గారు ప్రభుత్వంలో అయితే బాగా జరిగిందండి, రైతులకు మేలు జరిగింది. మరి ఇప్పుడు చేస్తున్నానని కూడా అంటున్నాడు కదా, మరి ఎక్కడండి మొన్న వర్షాల వలన పొలాలన్నీ పోయినా కూడా కనీసం స్థానిక శాసనసభ్యులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మాత్రం వచ్చి పొలాలు చూడటం లేదు, రైతులకు డబ్బులు ఇవ్వటం లేదు, నష్టపరిహారం కింద. రైతుల పరిస్థితి అంతా అగమ్య గోచరంగా ఉందండి గవర్నమెంట్లో. ప్రకృతి అనుకూలించక, స్థానిక శాసనసభ్యులు అనుకూలించక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడున్నటువంటి రైతాంగం మాత్రం. మరి ఇప్పుడు ఇట్లాగే ఈయనే వస్తాడంటారా? మరి నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్లు కూడా దగ్గరికి వచ్చాయి. రాడండి ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు ధూళిపాల నరేంద్ర కుమార్ గారు రేపు జరిగే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు. అది కూడా రైతుల యొక్క మంచి ఇదితోటి గెలుస్తాడు. అవును. మరి ఇప్పుడు వాడల్లో చూసుకుంటే ఊర్లలో పరిస్థితి ఉంటుంది కదా, మరి డ్రైనేజ్ వ్యవస్థలు కావచ్చు, నీటి సమస్యలు కావచ్చు, ఏదైనా ఇప్పుడు ఉంటాయి కదండి,
ఇప్పుడు మురికివాడలు, ఉమ్. వాటి పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కింద స్థాయిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకి నిధులు ఇవ్వట్లేదండి. ఇచ్చిన నిధులు కూడా 15th ఫైనాన్స్ ద్వారా కరెంటు బిల్లులకు అని చెప్పేసి తీసుకుంటున్నాడు. అవి వాటికి ఏమీ ఇది లేదు. మనం లోకల్లో ఉన్నటువంటి సర్పంచుల్ని, ఎంపీటీసీలని మాకు ఎందుకు అభివృద్ధి చేయట్లేదని అడుగుతుంటే అప్పుడు చెప్తున్నారు వాళ్ళు, మరి మా దగ్గర డబ్బులు లేవు, జగన్మోహన్ రెడ్డి కరెంటు బిల్లులను అడ్డం పెట్టుకొని తీసేసుకుంటున్నాడు, కాబట్టి ఇంక మనం చేయగలిగింది ఏం లేదు అని చెప్పేసి ఎవరైనా సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ అభివృద్ధి అయితే ఏం చేయట్లేదండి. ఓకే. అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు ఎలక్షన్లు దగ్గరికి వచ్చినాయండి, మరి ఈ సమస్యలన్నీ తీరుతాయి, మరి వీరు వస్తే బాగుంటుంది, ఈ సమస్యలకు అనేది పరిష్కారం ఉంటుంది, మాకే బాధ ఉండదు అని అనుకుంటే మరి ఎంపీగా కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఇప్పుడు ఎవరిని గెలిపించుకుంటారండి? ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు, డాక్టర్ గారు మంచి వ్యక్తి, బాధక సాధకాలు తెలిసిన వ్యక్తి, కింద స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారిని గెలిపించుకుంటారండి. ఖచ్చితంగా. మరి ఆయన పైన అంత నమ్మకం ఏంటంటే రీసెంట్ గానే జనాల్లోకి వచ్చారంట కదా, మరి రీసెంట్గా వచ్చినా కూడా ఆయన యొక్క విధి విధానాలు చాలా బాగున్నాయి. ఆయన యొక్క హామీలు కూడా బాగా ఇస్తున్నారు. ఒక్కసారి చూడండి నన్ను అని చెప్తున్నారు. ఆయన చేస్తాడనే నమ్మకం కూడా కల్పిస్తున్నాడు జనంలో. ఓకే. మరి ఇప్పుడు ఈయన వైసీపీ నుంచి కూడా ఇక్కడ ఒక కిలార్ రోష మాజీ ఎమ్మెల్యే, అదే ఇప్పుడు రాకుండా స్థానిక ఎమ్మెల్యే అండి, పొన్నూరు కాన్స్టిట్యున్సీకి ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా ఇచ్చారు. అతనికి రావడానికి కష్టం అండి. అతను ఎక్కడ అభివృద్ధి అనేది అభివృద్ధి చేయలేదండి. చేస్తే కాన్స్టిట్యున్సీ నుంచి మారి ఎమ్మెల్యేగా ఎందుకు వెళ్తాడు పక్కకి? పనులు చేస్తే మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేవాళ్ళు కదా, పనులు చేయలేదు కాబట్టే కదా మార్చింది. అందువలన వేయరండి అతను. గెలవరంటారు అసలు? ఖచ్చితంగా గెలవరు. మరి ఈయనైతే గెలిపించుకుంటారు? ఖచ్చితంగా గెలుస్తాడండి పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీ. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.